అప్పగిస్తూ ఉన్నాను. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు తెలియచేసుకుంటున్నాను. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవుని నామాన్ని కనపరుస్తూ, ఈ యొక్క ఆగస్టు నెల మొదటి వారంలో దేవుడు మనల్ని ఈ విధంగా ప్రవేశపెట్టి దేవుని సన్నిధానంలో దేవుని స్తుతించే వాక్యాన్ని, దేవుని నామాన్ని కనపరిచే ధన్యతను, ఎంతో మందికి లేని వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, దేవుని యొక్క సన్నిధానంలో దేవుని నామంలో ఇంకను కూడా దేవుడు దినదిన అభివృద్ధిని దేవుడు మనకు అనుగ్రహించాలని దేవుని నామంలో ప్రార్థిస్తూ, ప్రత్యేకించి ఈరోజు మనకి బలారాధన కార్యక్రమం ఉంది. ఎంతమంది సిద్ధపడి వచ్చి ఉన్నారు? మన యొక్క స్థితి, మన యొక్క పరిస్థితి, దేవుడు మనల్ని చూస్తున్న విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని సన్నిధానంలో మనము ఎప్పటికప్పుడు దేవునికి సమీపస్తులంగా, దేవుని నామం మహిమార్థకరంగా మన ముందు విధంగా మనం మలుచుకొనుచు మనం ముందుకు కొనసాగాలని తెలియపరుస్తూ, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 12, 13, 14 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుతాం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదుము. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాం. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందన. పరిశుద్ధాత్మదేవా, వాక్యం నీవైనటువంటి దేవుడు దేవా, నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి తండ్రి. నీ సన్నిధానంలో తండ్రి ఏ విధంగా తండ్రి దేవా నీలో మేము ఒదిగి జీవించాలో, ఏ విధంగా తండ్రి దేవా నీ నామాన్ని తండ్రి దేవా మేము స్మరించాలో దేవా మీరు మాకు నేర్పించండి. దేవా నీ సన్నిధిలో తండ్రి దేవా నీ యొక్క వాక్యం ద్వారా దేవా మాతో మీరు మాట్లాడమని, నీ సన్నిధి దేవా మీరు మాకు దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకుంటారని నజరేయుడును సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేయించున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం చదివినటువంటి యొక్క పత్రికలో ఉన్నటువంటి మాటలు, యొక్క పత్రిక ఉన్నటువంటి అధ్యాయాలు, ఆఖరి అధ్యాయం మనం చదువుతున్నాం 13వ అధ్యాయం. హెబ్రీ పత్రికలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 13 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు ఉన్నాయి? 303 వచనాలు మనకి యొక్క పత్రికలో ఉండడం జరిగింది. ఈ యొక్క పత్రికలో ఉన్నటువంటి ఈ 303 వచనాలు కూడా ఈ యొక్క హెబ్రీయులకు అనే క్యాప్షన్ మనకు కనబడుతుంది. ఈ హెబ్రీయులకు అనే మాటను మనం చూస్తే, హెబ్రీయులు యూదులకు రాయబడినటువంటి పత్రికగా ఈ పత్రిక ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత క్రీస్తు శకం 60 నుంచి 70 వరకు ఉన్నటువంటి మధ్యకాలంలో ఈ పత్రిక రాయబడినట్లుగా తెలియపరచబడుతుంది చరిత్రలో. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ పత్రిక ఎవరు రాశారు అన్నది స్పష్టత లేదు, కానీ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయన రాసినటువంటి పత్రికలను బట్టి, ఆ విశ్లేషణ బట్టి ఎక్కువగా అపోస్తలుడైన పౌలు గారే ఈ పత్రికను కూడా రాశారు అని తెలియపరచడం జరిగింది. అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక ఏంటన్నది ఎవరికైనా? అమెరికా అయితే మనకు ఉన్నటువంటి విధానంలో ఆ విధంగా ఉంది, కానీ ఆయన రాసినటువంటి మొదటి పత్రిక అయితే తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, రెండవ పత్రిక ఆయన మొదటి రాసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఆయన రాసినటువంటి విధానంలో కూడా, ఆయన రాసినటువంటి ఆ యొక్క విధానంలో ఆయన తెలియపరుచుకున్న విధానాలను బట్టి ఈ యూదులకు కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారే రాసి ఉంటారన్న విషయాన్ని ఇక్కడ మనం తెలియపరచడం జరుగుతుంది. ఎందుకనంటే ఆయన
యూదులకు ఆయన పరిచర్య చేసినటువంటి వ్యక్తిగా కూడా ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అన్యులకే కాదు, ఆయన యూదులకు కూడా ఆయన పరిచర్య చేసి ఉన్నారు. మనం చూసినట్లయితే ఈ యూదులకు ఎందుకని హెబ్రీ పత్రిక వ్రాయబడింది అని మనం చూస్తే, ఈ యొక్క యూదులందరూ కూడా దేవుడైనటువంటి యెహోవాను సేవించే వారిగా వారు ఉంటారు. ఆ సేవిస్తున్నటువంటి వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెంబడించినటువంటి వారు కొంతమంది యూదులు ఉండినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఆ యూదులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయిన తరువాత వారు వెంబడించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వదిలి మరలా వారి యొక్క స్థానాలకు మరలా వెళ్ళిపోవడానికి వారు ప్రయత్నిస్తున్నప్పుడు హెబ్రీలకు రాసినటువంటి పత్రికను రాసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఎందుకని అంటే వారికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక విషయాలు కానీ వారికి ఉన్నటువంటి ఆ అవగాహన లోపాలను బట్టి ఈ పత్రికను అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంతటి గొప్పవారో ఆయన అనేక మార్లు ఇక్కడ తెలియపరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొప్పతనం గురించి యేసే గొప్పవాడు అని చూపించడానికి 13 సార్లు ఈ పత్రికలో యేసే గొప్పవాడు అని చూపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అబ్రహాము మొదలుకొని అక్కడ ఉన్నటువంటి మలాకీ గ్రంథం వరకు ఉన్నటువంటి ప్రవక్తల అందరినీ కూడా ఆయన చూపిస్తూ ఈ యొక్క పత్రికను రాసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ పత్రికలో ఉన్నటువంటి విశ్లేషణ అంతటిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రత్యేకించి ఈ యొక్క 13వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలను మనం గమనించినట్లయితే, ఈ యొక్క 13వ వచనంలో ఉన్నటువంటి ఈ యొక్క మొత్తం వచనాల జ్ఞాపకం చేసుకుంటే 25 వచనాలు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఈ 25 వచనాల్లో కూడా ఇక్కడ 5 భాగాలుగా మనం చేసుకుని ఈ 5 భాగాల్లో ఉన్నటువంటి విషయాలు కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి 6 వచనాలు కూడా మొదటిగా ప్రేమను గురించి, సహోదర ప్రేమను గురించి మనం చూడగలుగుతూ ఉంటాం. అదేవిధంగా పవిత్రతను గురించినటువంటి మాటలు మనం చూడగలుగుతుంటాం. అదేవిధంగా తృప్తిని గురించినటువంటి మాటలు మనం చూడగలుగుతూ ఉంటాం. ఒక క్రైస్తవుడికి కావలసినటువంటి ఏంటి అని మనం చూసుకుంటే, ఒక క్రైస్తవుడికి కావలసినవి ప్రేమ, అదేవిధంగా పవిత్రత, అదేవిధంగా తృప్తి. ఈ 3 గనక ఒక క్రైస్తవుడికి గనక ఉండినట్లయితే వారు నిజమైన క్రైస్తవుడు అనబడతారు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మనం క్రైస్తవులు కాదంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, మనం మన సహోదరుల్ని మనం ప్రేమించగలుగుతున్నామా, అదేవిధంగా మనం పవిత్రతగా మనం జీవించగలుగుతున్నామా, తృప్తి కలిగి మనం ఉండగలిగామా లేదా? సహోదర ప్రేమ గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. పవిత్రత గురించి బైబిల్ అంతట్లో కూడా మనకి ఏకపక్షంగా మనకి తెలియపరుస్తున్న మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా పవిత్రుడు కనుక మనము కూడా పవిత్రంగానే జీవించాలని దేవుని వాక్యం అంతా తెలియపరుస్తుంది. తృప్తి కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకి కలిగి ఉన్న దాంట్లో, దేవుడు మనకి ఇస్తున్న దాంట్లో మనం తృప్తి కలిగి జీవించాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇవి గనక మనం కలిగి ఉండినట్లయితే, నిజమైనటువంటి క్రైస్తవులు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఇవి గనక మనలో లేనట్లయితే, ఒక్కటి లోపమైనా సరే 10 ఆజ్ఞలు ఉన్నప్పుడు ఆ 10 ఆజ్ఞలను వారు పాటించినప్పుడే అది పరిపూర్ణం అవుతుంది. కానీ ఇందులో ఒక్కటి లేకపోయినా కూడా మనం నిజమైనటువంటి క్రైస్తవులము కాదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం నిజ క్రైస్తవులు అవ్వడానికి మనల్ని మనం సరిచేసుకుంటూ సహోదర ప్రేమ కలిగి, పవిత్రత కలిగి, అదేవిధంగా దేవుడు మనకిచ్చినటువంటి విధానంలో తృప్తి కలిగి దేవుడి కొరకు మనం జీవించు వారంగా ఉండాలన్నది దేవుడి యొక్క కోరిక అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 7వ వచనం నుంచి 9వ వచనం వరకు, మీరు దేవుని వాక్యమును బోధించు, మీకు దేవుని వాక్యమును బోధించి మీపైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు
వారి విశ్వాసమును అనుసరించుడి. ఇక్కడ ఉండినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటే, దేవుని వాక్యమును బోధించు వారికి, మీ పైన ఉన్నటువంటి నాయకులకి దేవుని యొక్క వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించమని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. మనము నడుస్తున్నటువంటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క విశ్వాసం, ప్రభువైన యేసుక్రీస్తు వారిలో విశ్వాసం కలిగినటువంటి క్రైస్తవులుగా మనం జీవిస్తున్నాం. మన నాయకుడైనటువంటి వారు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకి నాయకుడు. ఆ నాయకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు నడవడిక కానీ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మార్గములు కానీ, ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవించినటువంటి జీవిత విధానము కానీ ఏ విధంగా ఉందో మనం పరిశీలన చేయగలుగుతున్నామా? మనం వాక్యాన్ని చదువుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నడిచినటువంటి మార్గంలో మనం నడవగలుగుతున్నామా? బోధిస్తున్నటువంటి నాకు కూడా అదే వర్తిస్తుంది, మీకు అదే వర్తిస్తుంది. మేము ఏ విధంగా జీవిస్తున్నామో మమ్మల్ని బట్టి జీవించండి అని మేము చెప్పుకోవడానికి మేము ఎంత మాత్రం గొప్ప వాళ్ళం కాదు. కానీ మనమందరము కూడా నాయకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఏ విధమైనటువంటి మాదిరిని చూపించి ఆయన నడిచి ఉన్నారో అటువంటి మార్గంలో మనం నడవాలన్నదే యొక్క ప్రాముఖ్యమైన విషయమని మనం గమనించాలి. ఎందుకంటే ఆయన మనకి నాయకుడిగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన ప్రాణములు పెట్టినటువంటి దేవాతి దేవుడిగా మనకు ఉండి ఉన్నారు. అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తుండగా, నన్ను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్నారో ఆ సత్యము కలిగినటువంటి జీవితం మనకు ఉందా లేదా? అటువంటి కృపను మనం పొందుకుంటున్నామా లేదా? ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే 10వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి వచనాల్లో మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారంలో సేవ చేయు వారికి అధికారం లేదు. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేతికి తేబడును. ఆ జంతువుల కళేబరము శిబిరములో వెలుపట దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకే గవిని వెలుపల శ్రమ పొందెను. ఇక్కడ ఈ విషయాన్ని మనం కనుక జ్ఞాపకం చేసుకుంటే 10వ వచనం నుంచి 16వ వచనం వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందినటువంటి శ్రమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే గవిని వెలుపల ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శ్రమ పడినట్లుగా దేవుని వాక్యం మనకు సెలవుస్తుంది. ఈ యొక్క అధ్యాయానికి అంతటికీ కూడా ఇదొక గుండెకాయ లాంటి మాట. ఈ మాట గవిని వెలుపల ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రమ పొందినట్లుగా దేవుని వాక్యం మనకు సెలవుస్తుంది. అదేవిధంగా 17వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూసినట్లయితే నాయకులైనటువంటి వారికి లోబడి జీవించాలి అని దేవుని వాక్యం మనకు సెలవుస్తుంది. అంటే దేవుని యొక్క సన్నిధానంలో జీవిస్తున్న మనందరూ కూడా నాయకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి లోబడి జీవించాలన్న విషయాన్ని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా తెలియపరచబడుతుంది. అదేవిధంగా 20వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం చూసినట్లయితే 20వ వచనం ఒకసారి మనం చదువుదాం. గొర్రెల గొప్ప కాపరైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. యేసు క్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే మన కాపరి గొప్ప కాపరి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు మనము చూస్తూ మనం నడవగలుగుతున్నామా లేదా? ఎందుకంటే ఆయన నిత్యమైనటువంటి నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తకు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైనది మనలో జరిగించాలి అంటే
మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొర్రెలకు గొప్ప కాపరైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు మనం చూడగలుగుతున్నామా లేదా అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. యొక్క విషయాల్ని అంటే ఇక్కడ 13వ అధ్యాయంలో ఇక 25 వచనాలు కూడా ఉన్నటువంటి ఒక 5 భాగాలుగా మనం చేసుకుని ఆ 5 భాగాల్లో ఉన్నటువంటి విషయాలు మనం చూడడం జరిగింది. ఈ 5 భాగాల్లో ఉన్న విషయాల్ని మనం పరిశీలించాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి కేవలం 3 వచనాల్లో మనం చదివినటువంటి 3 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగాల్లో ఉన్నటువంటి విషయాలు కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ విధంగా మన కొరకు ఆయన చనిపోయి ఉన్నారు అన్న విషయాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉంటాం. ఇక్కడ 12వ వచనం మనం ఒకసారి చదువుదాం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందినట్లుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఆయన జీవిస్తూ 3.5 సంవత్సరాలు ఆయన స్వార్థ పరిచర్య చేసి అనేక మందిని స్వస్థపరిచి అనేకమైనటువంటి సూచక్రియలు చేసి ఆయన జీవిస్తుండగానే ఆయన తెలియపరిచారు, నేను మీ కొరకు మరణించవలసి ఉంది అని. మీ కొరకు నేను మరణించవలసి ఉంది, నీ కొరకు నా కొరకు ఆయన మరణించవలసి ఉందని ఆయన ముందుగానే తెలియపరిచి తన శిష్యులను ఆయన సిద్ధపరిచి ఆయన తన మరణానికి తానే సిద్ధపడినట్లుగా మనం వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ విధంగా ఆయన జీవిస్తూ ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన గవిని వెలుపల శ్రమ పొందినట్లుగా మనం చూడగలుగుతున్నాం. గవిని వెలుపల అంటే యెరూషలేములో ఆయన పరిచర్య చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఆయన చేసినటువంటి పరిచర్య అంతా కూడా అనేకమైనటువంటి పట్టణాల్లో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యూదా పట్టణాలన్నిటిలో కూడా ఆయన పరిచర్య చేసినట్టుగా మనం చూడగలుగుతుంటాం. ఆయన పరిచర్య చేసిన తర్వాత ఆయన పట్టబడిన తర్వాత ఆయన తన రక్తాన్నంతటిని కూడా ఆ యెరూషలేము పట్టణంలో ఆయన చిందించేశారు. అయితే ఆయన చనిపోయింది మాత్రం గవిని వెలుపల అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చనిపోయింది ఎక్కడ అంటే గొల్గోతా. యోహాను సువార్త 19వ అధ్యాయము 17-20 వచనాల్లో ఉంటుంది, చూడండి ఒకసారి. యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనం నుంచి. వారు యేసును తీసుకుని పోయి ఆయన తన సిలువను మోసుకుని కపాలమనబడి స్థలమునకు పోయెను. హెబ్రీ భాషలో దానికి గొల్గోతా అని పేరు. ఆయన కపాలం అనబడే స్థలం గొల్గోతా అది ఎక్కడ ఉందంటే అది ఉత్తరి వైపుగా ఉన్నటువంటి పడమటి వైపుగా ఉన్నదని మనం గమనించగలుగుతుంటాం. అంటే యెరూషలేము పట్టణానికి ఆ యొక్క ఉత్తరముగా ఉన్నటువంటి పడమటి వైపుగా ఉండినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ సమయంలో క్రీస్తు శకం 4లో హెలెనా గారి ద్వారా అక్కడ ఒక మందిరాన్ని కూడా కట్టబడినట్లుగా మనం చూడగలుగుతాం. ఈ గొల్గోతా ఈ యొక్క ప్రాంతంలో ప్రత్యేకించి రోమా ప్రభుత్వం వారు అక్కడ ఉన్నటువంటి ప్రజలలో ఉన్నటువంటి ఖైదీలైనటువంటి వారికి శిక్షలు వేయడానికి ఎక్కువగా ఉరి తీయడానికి ఈ యొక్క ప్రాంతానికి తీసుకుని వెళ్తారట. ఈ గొల్గోతా అనే ప్రాంతం కపాలముగా అంటే ఒక పుర్రె ఆకారంలో ఆ యొక్క కొండ కనబడుతూ ఉంటుందట. ఈ యొక్క విషయాలన్నింటిని కూడా మనం గమనించగలిగినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమాత్రం కూడా పాపం చేయలేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపము చేయనప్పటికీ కూడా మన కొరకు ఆయన పాపాన్ని ఆయన భుజాన వేసుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. మనం గమనించినట్లయితే లేవియా కాండము 16వ అధ్యాయము 27వ వచనంలో మనం గమనించినట్లయితే లేవియా కాండము 16వ అధ్యాయము 27వ వచనం. పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడును పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను ఆ మేకను ఒకడు పాలెం వెలుపలికి తీసుకొని
తీసుకొని ఒకడు పోవలెను. పాలెము వెలుపలికి తీసుకొని పోవలెను. వాటి చర్మములను వాటి చర్మములను వాటి మాంసమును వాటి మాంసమును వాటి మలమును వాటి మలమును అగ్నితో కాల్చివేయవలెను. అగ్నితో కాల్చివేయవలెను. ఇక్కడ మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో యాజకులకు ఏర్పాటు చేయబడినటువంటి విధానాన్ని బట్టి పాప పరిహారార్థ బలిగా అర్పించేటువంటి జంతువు ఏదైతే ఉందో ఆ మేకను వారు అక్కడ వధించిన తర్వాత ఆ రక్తం అక్కడ ఒలికిపోతుంటుంది. తర్వాత దానిని పాలెము వెలుపలకు తీసుకుని వెళ్ళి అక్కడ దాన్ని కాల్చివేసేవారుగా ఉండినట్లుగా మనం చూడగలుగుతుంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అదే విధంగా పాలెము వెలుపలకి ఆయన కూడా వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతున్నాం. యెరూషలేములో ఆయన శ్రమలు పడి ఉన్నారు, ఆయనను కొట్టి ఉన్నారు, ఆయన రక్తం అంతా కూడా చిందింపబడి ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రక్తంను చిందించిన తర్వాత ఆయనను కపాలం అనబడే స్థలములోనికి ఆయనను తీసుకుని వెళ్ళి ఆయనను అక్కడ సిలువ వేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా మనం చూసినట్లయితే అపవిత్రమైనటువంటి వారిగా ఉన్నటువంటి యొక్క లేవియా కాండం మనం చూసినట్లయితే దేవుడు ఆ యొక్క 16వ అధ్యాయం అంతా కూడా వారికి తెలియపరుస్తూ వారు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా పవిత్రంగా ఉండాలి అన్న విషయాన్ని అక్కడ తెలియపరిచినట్టుగా మనం చూడగలుగుతాం. అయితే దానికంటే ముందు జరిగినటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే లేవియా కాండము 10వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటారో అహరోను కుమారులు వారు చేసినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దాం 4వ వచనం నుంచి. నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుంచి అగ్ని బయలుదేరి వారిని కాల్చి వేసినట్లుగా దేవుని వాక్యం మనం చూడగలుగుతున్నాం. అహరోను యాజకుడిగా ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి అహరోను కుమారులైనటువంటి నాదాబు అదేవిధంగా అబీహులు వారు చేసినటువంటి యొక్క కార్యాన్ని బట్టి వారు దహించబడిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని యొక్క అగ్ని వచ్చి వారిని దహించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధానంలో ఏ విధమైనటువంటి పవిత్ర జీవితం మనము కలిగి జీవిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకిస్తున్నటువంటి ఈ ఆధిక్యతను, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకోవడానికి సిద్ధపడుచున్నటువంటి మనం ఏ విధమైనటువంటి పవిత్ర జీవితాన్ని మనం జీవిస్తున్నాం ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే యాజకులు కుమారులు వారు కూడా యాజకులే. వారు యాజకులు అయినప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధానంలో వారు చేసినట్ట అవిధేయత ఏంటి అంటే అక్కడ వారు చేసినట్టు అవిధేయత చిన్న విషయమే. వేరొక అగ్నిని వారు తీసుకుని వెళ్ళారట. ఆ వేరొక అగ్నిని వారు తీసుకుని వెళ్ళడాన్ని బట్టి వారు ఇరువురు కూడా దహించబడిపోయారు, కాల్చబడిపోయారు, చనిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈరోజు మనం ఏ విధంగా మనం జీవిస్తున్నాం, ఏ విధంగా మనం ఉండగలుగుతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు శ్రమపడి ఉన్నారు, మన కొరకు ఆ యొక్క శిక్షణ అంతటినీ కూడా మన కొరకు తప్పించారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కృపను మనకు చూపిస్తూ అటువంటి సిచ్యువేషన్ నుంచి మనల్ని రక్షిస్తూ దేవాది దేవుడు గొల్గొతాలో ఆయన ప్రాణాన్ని అర్పించి ఉన్నారు. ఆయన ప్రాణం అర్పించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు చూస్తున్నటువంటి నీవు నేను ఏ విధంగా జీవిస్తున్నాం, ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి మనం నివసిస్తున్నాం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మనలో గనక పాపం ఉండినట్లయితే పాత నిబంధన ప్రకారంగా గనక మనం చూసినట్లయితే మనం చనిపోవలసినటువంటి పరిస్థితుల్లో మనం ఉండవలసిన వారంగా ఉంటామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాత నిబంధనలో దేవాతి దేవుడు కంటికి కన్ను పంటికి పన్నుగా ఉండినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడైతే కృపాకాలంలో మనం ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు పాలెము వెలుపల తన ప్రాణాన్ని మన కొరకు అర్పించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఎంతవరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపించినటువంటి ఆ యొక్క కృపలను మనం ఎంతవరకు మనం పొందుకుంటున్నాం, ఎంతవరకు మనం దేవుళ్ళో మనం జీవించగలుగుతున్నాం, మనం దేవుని యొక్క సన్నిధానంలో ప్రేమ కలిగి మనం ఉండగలుగుతున్నాం లేదా, పవిత్రంగా మనం జీవించగలుగుతున్నామా లేదా, తృప్తిగా మనం ఉండగలుగుతున్నామా లేదా ఒక్కసారి మనం గ్రహించుకోవాలి. అందుకే ఈ యొక్క విషయాలు మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంగా మనం ఒకసారి చూద్దాం.
క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఇక్కడ తెలియపరుస్తున్న మాట, క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి తన్ను తాను దేవుడికి సమర్పించుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు తనకు తానుగా తను సిలువలో బలియాగం నొందడానికి ఆయన వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ బలియాగం నొందడానికి వెళ్ళినటువంటి ఆ ప్రేమను, ఆ అగాపే ప్రేమను ఎంతవరకు మనం దేవుళ్ళలో మనం ఉంచుకోగలుగుతున్నాం, ఎంతవరకు ఆ ప్రేమను మనం పొందుకుంటూ ఇతరులకు మనం పంచగలుగుతున్నాం, ఎంతవరకు మనం దేవుడికి సాక్షులుగా మనం జీవించగలుగుతున్నాం. ఒక్కసారి మనమందరం కూడా పరీక్షించుకున్న బద్దులమై ఉన్నామన్న విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం చదువుదాం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేది. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించినటువంటి విధానం, దేవుడు మనల్ని కాపాడినటువంటి విధానం, తన రక్తము ద్వారా మనం విమోచించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన రక్తము ద్వారా మనం విమోచించున్నాడు. ఆ రక్తము ద్వారా విమోచించినటువంటి ఆయన తెలియపరుస్తున్న ఆజ్ఞ, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి అంటే ఆయన యొక్క శరీరము అనేటువంటి రొట్టెను, అదేవిధంగా ఆయన రక్తం అనేటువంటి ద్రాక్షారసాన్ని మనం తీసుకోవాలని దేవుని యొక్క నిబంధనగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన వచ్చి పర్యంతము కూడా చేయమన్నట్లుగా కొరింథీయులకు రాసినటువంటి పత్రికను మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే మనం ఏ విధంగా పవిత్రంగా మనం తీసుకోగలుగుతున్నాం, మన యొక్క జీవిత విధానాలు ఏ విధంగా ఉన్నాయి, పైకి భక్తి కలిగిన వారుగా ఉన్నామేమో, దేవుని యొక్క శక్తిని మనం ఆశ్రయించలేకపోతున్నామేమో, దానిని బట్టే చాలా మంది బలహీనులు అయిపోతున్నారని అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి ఆ యొక్క కొరింథీ పత్రికలో మనం చదవగలుగుతూ ఉన్నాం. మనం ఏ విధమైన పవిత్రతతో మనం తీసుకోగలుగుతున్నాం, బలలో మనం ఏ విధంగా పవిత్రంగా మనం మన చేయిని పెట్టగలుగుతున్నాం. మన అతిక్రమంలో మనం దాచిపెట్టుకుంటే మనం వర్ధిల్లము, కానీ మన అతిక్రమంలో విడిచిపెట్టినట్లయితే మనం కనికరాన్ని పొందుకోగలుగుతామని నేను చెప్పట్లేదండి, దేవుని వాక్యం మాత్రమే తెలియపరుస్తుంది. దేవుని వాక్యం ఎల్లప్పుడూ సత్యమే. దేవుని వాక్యాన్ని మనం ఎంతవరకు మన యొక్క జీవితంలో మనం అనుభవించుకోగలుగుతాం, ఎంతవరకు మనం అనుభవించుకోగలుగుతున్నాం, ఒక్కసారి మనం పరీక్షించుకోవాలని నేను ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాను. అదేవిధంగా 13వ వచనం మనం చదువుదాం. 13వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మనము నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదుము. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు పాలెము అవతల, అంటే యెరూషలేము గుమ్మము దాటిన తరువాత ఆయన చనిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనము ఎంతవరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుభవించినటువంటి శ్రమల గుండా మనం వెళ్ళగలుగుతున్నాం, ఎంతవరకు దేవుని కొరకు మనల్ని మనం తగ్గించుకోగలుగుతున్నాం, ఎంతవరకు దేవుని కొరకు, దేవుని యొక్క సన్నిధానం కొరకు మనకున్నటువంటి ఈ లోకానుసారమైనటువంటి విషయాలను మనం రిజెక్ట్ చేయగలుగుతున్నాం. ఉద్యోగ విషయమే అవనమండి, అదేవిధంగా మన ఫ్యామిలీ అవనమండి, ఏ పరిస్థితుల్లో ఏ స్థితిగతుల్లో దేవుని కొరకు మన యొక్క సమయాన్ని మనం కేటాయించగలుగుతున్నాం. దేవుడు మన కొరకు పాలెము అవతల ఆయన శ్రమ పొందినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మనము దేవుని కొరకు ఏ స్టెప్ మనం వేయగలుగుతున్నాం, దేవుణ్ణి ఏ విధంగా మనం ఆరాధించగలుగుతున్నాం, దేవుడు మనం ఏ విధంగా ఆయన నామాన్ని సన్నుతించగలుగుతున్నాం, మన స్థితి ఏ విధంగా ఉంది. కేవలం నామకార్థ క్రైస్తవులుగా ఆదివారం వచ్చాం, ఆదివారం వెళ్ళిపోతున్నాం అనే విధంగా ఉన్నామా,
లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నిజరక్షకుడిగా అంగీకరించి దేవుని వైపు మనం ఎప్పటికప్పుడు మన బలమును సమకూర్చుకుంటూ దేవుని కొరకు మన శక్తిని కూడబెట్టుకుంటూ ఆయన కొరకు మనం జీవించగలుగుతున్నామా, లేకపోతే ఈ లోకానుసారమైనటువంటి ఆచారాల్లో మనం వెళ్ళిపోతున్నామా? ఈనాటి క్రైస్తవులకి బల్లారాధన కూడా ఒక ఆచారం అయిపోయింది. బల్లారాధన కూడా ఒక ఆచారం. ఎవరన్నా ఏమన్నంటే నాకంటే బోడు పాపాలు ఆయన చేస్తున్నాడు కదండి, పర్వాలేదు పర్వాలేదు. ఏ క్షణమో ఏ గడియో మనకు తెలియదు. ఆయన రాకడ ఏ క్షణమైనా జరగవచ్చు. అయితే మనం సిద్ధపాటు కలిగినటువంటి జీవితాలు కలిగి మనం ఉన్నామా లేదా? మేము ఇక్కడ నిలబడి మేము ఏదో మా గొప్పలు మేము చెప్పేసుకుంటున్నాం అనుకోవచ్చు, కానీ మేము మాత్రం కూడా గొప్పవారం కాదండి. దేవుడు అనుక్షణము మమ్మల్ని కుటుంబంలో వేసి మరగబెడుతూనే ఉంటాడు. ఎప్పటికప్పుడు డ్యూటీలో ఉన్నానండి. ఏ క్షణంలో అయినా సరే మా యొక్క తీర్మానం ఆ మట్టుకైతే బ్రతుకట క్రీస్తే చావైతే లాభం, చనిపోవడమే లాభం అని తీర్మానించుకున్నాం కాబట్టి సేవకులుగా మేము ఇక్కడ నిలబడగలిగాం. మీరు ఏ విధంగా జీవిస్తున్నారు? మీ యొక్క జీవిత విధానం మీకు మాత్రమే తెలుసు, మాకు తెలియదు. మా జీవిత విధానం మాకు తెలుసు, మేము ఏ విధంగా జీవిస్తున్నామో. లేకపోతే మేము ఇక్కడ నిలబడడానికి కూడా అర్హులము కాదు. మా నోటంట మాట కూడా రాదు. ఇక్కడ నిలబడే పరిస్థితి కూడా మాకు ఉండదు. ఇక్కడ నిలబడి మేము మాట్లాడగలుగుతున్నాము అంటే కేవలం దేవునిలో ఉండడాన్ని బట్టి మాత్రమే నేను తెలియపరచగలుగుతాను. మీరు ఏ విధంగా జీవిస్తున్నారు? మీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు వారు పాలెము వెలుపల ఆయన శ్రమ పొంది ఉన్నారో, మీరు కూడా దేవుని కొరకు ఈ లోకానుసారమైనటువంటి యొక్క తుచ్చమైనటువంటి ఈ లోకాశను విడిచిపెట్టి దేవుని వైపు మీరు రాగలుగుతున్నారా లేదా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తాం. మనం ఇక్కడ చూసినట్లయితే మోషే గారు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మోషే గారు తన జీవించిన విధానం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నటువంటి మాట, ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్న మాట, ఎవడైనను నన్ను వెంబడింపగోరి ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. దేవాతి దేవుడు తెలియపరుస్తున్న మాట, మన సిలువను మనం ఎత్తుకొని మనం ఎవరిని వెంబడించాలండి? నన్ను వెంబడించొద్దు. ఎవరిని వెంబడించాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారిని మాత్రమే వెంబడించు వారంగా మనమందరం ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. ఎందుకంటే ఆయన మాత్రమే గొర్రెలకు గొప్ప కాపరి అయిన, ఆయన మాత్రమే ప్రధాన యాజకుడైన, ఆయన మాత్రమే నిజమైన దేవుడు. మరి ఎవ్వరు కూడా లేరు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దేవుని వైపు మనం మరలుకోవాలన్న విషయాన్ని నేను తెలియపరుస్తున్నాను. అదేవిధంగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, క్రీస్తు యేసు నిమిత్తం మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపయోగ ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. దేవుని వాక్యం సెలవుస్తుంది. ఒకవేళ క్రీస్తులో గనక మనం శ్రమ పడుతున్నట్లయితే మనం ఎంత మాత్రము కూడా మనం ఈ లోకంలో వెర్రివారంగా మనం కనబడతామేమో కానీ దేవుని దృష్టిలో మనం ఎవరంటండి ధన్యులు అని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఆ ధన్యత కలిగినటువంటి వారంగా మనం ఉండగలుగుతున్నామా? దేవుడు ఇస్తున్నటువంటి ఆ ధన్యతను మనం పొందుకోగలగడానికి సంసిద్ధులుగా ఉండగలుగుతున్నామా లేదా? దేవుడు మనకు చూపించినటువంటి విధి విధానాల్లో మనం జీవించగలుగుతున్నామా లేదా? ఆ విధి విధానాల్లో మనం జీవించినట్లయితే దేవుని యొక్క ధన్యతను మనం పొందుకుంటామన్న విషయాన్ని నేను మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. అదేవిధంగా 14వ వచనం మనం ఒకసారి చూద్దాం. 13వ అధ్యాయం 14వ వచనం, నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని, నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. ఇక్కడ దేవుని వాక్యంలో మనకి ఇక్కడ రాయబడినటువంటి ఈ పత్రికలో మనకు కనబడుతుంది, నిలువరమైనటువంటి పట్టణం మనకి ఇక్కడ లేనే లేదు. మనం అనుకోవచ్చు మనం చక్కని నివాసం మనం కట్టుకున్నామని.
ఒక గృహాన్ని మనం కట్టుకున్నామని, లేకపోతే ఇక్కడ ఉండడానికి మనకి కావలసిన ధన సమృద్ధి అన్నీ ఉన్నాయని మనం అనుకోవచ్చేమో. అయితే మనం ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏమి కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనం ఏమి కూడా తీసుకుని రాలేదు. మనం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకుని వెళ్ళాం. మనం చూపించినటువంటి ప్రేమ, మనం బ్రతికినటువంటి జీవితం పవిత్రంగా మనం జీవించామా లేదా, అదేవిధంగా మనం జీవించిన విధానం మనం తృప్తిగా ఈ లోకంలో మనం జీవించామా లేదా, ఈ 3 విషయాలు మాత్రమే మనం వెంట వస్తాయన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏ విధంగా జీవించాం, ప్రేమ కలిగి ఇతరులను ప్రేమించే వారంగా, ఇతరులను ఆదరించే వారంగా మనం ఉన్నామా లేదా అని దేవుని వాక్యంలో నుంచి మనం చూడగలుగుతాం. అదేవిధంగా మన జీవితం పవిత్రంగా ఉన్నదా లేదా, దేవుని కొరకు మనం ఏ విధమైనటువంటి జీవితం మనం జీవిస్తున్నాం, పవిత్రంగా మనం జీవిస్తున్నామా లేదా అని ఇతరులు కూడా వారు చూసి ఆ సహోదరుడు దేవుని కొరకు జీవించున్నాడు, ఆ సహోదరి దేవుని కొరకు జీవించిందని ఈ లోకం చెప్పవచ్చేమో. కానీ ఒకవేళ మనం అక్కడ కనబడకపోతే అది ఎవరికి నష్టం అండి? మనకు మాత్రమే నష్టం, వేరెవరికే కాదు. అదేవిధంగా ఈ లోకంలో మనకు కలిగిన దాన్ని బట్టి మనం తృప్తిగా మనం జీవిస్తున్నామా లేదా అన్నది మాత్రమే మనం గమనించాలనే విషయాన్ని నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఈ లోకంలో నిలువరమైనటువంటి పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసం ఎదురు చూచుచున్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే వెతుకుచున్నాము అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మనమందరం కూడా ఇక్కడ కూర్చోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మనం ఆలోచన, మన యొక్క తాత్పర్యం ఏంటంటే, మనకంటూ ఒక పట్టణం ఉంది, అదే మనక పరలోక పట్టణం. పరలోకము నా దేశము పరదేశీ మీరా అనే పాట కేవలం చనిపోయేటప్పుడు మాత్రమే పాడతాం, కానీ ప్రతిసారి మనం పాడుకోవాలేమో ఆ పాట. ఎందుకంటే మన పట్టణం ఎక్కడండి? పరలోకం మన దేశం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో మనకెన్ని ఉన్నప్పటికీ కూడా ఈ లోకంలో మనం విడిచినప్పుడు అది మన వెంట రానే రాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవునిలో మనం జీవించాలని తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం చూస్తే అబ్రహాము గారు కూడా అదే విధంగా జీవించినట్లుగా మనం చూడగలుగుతాం. అనగా దేవుడు ఈ దేనికి శిల్పియు నిర్మాణకారుడే ఉన్నాడో, పునాదులుగా ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అన్న వాక్యం మనం చూడగలుగుతున్నాం. అబ్రహాము మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అబ్రహాము కలిగినటువంటి విశ్వాసము మనలో ఉందా లేదా? ఆయన ఆ పట్టణము కోసం మాత్రమే ఆయన ఎదురు చూస్తున్నారు అని దేవుని వాక్యం ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం మనం చూడగలుగుతున్నాం. మనం ఏ విధంగా జీవిస్తున్నాం, అబ్రహాము ఏ విధంగా ఎదురు చూపులు ఆయన చూస్తున్నారో అటువంటి ఎదురు చూపులు మనం చూడగలుగుతున్నామా, లేకపోతే ఈ లోకములో ఉన్న వాటి వైపే మనం చూస్తున్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకోవాలన్న విషయాన్ని నేను తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం మనం ఒకసారి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి ఎక్కడ ఉందంటండి? పరలోకమందు మాత్రమే మన పౌరస్థితి ఉందని అపోస్తలుడైన పౌలు గారు చాలా స్పష్టంగా తెలియపరిచినట్లు మనం చూడగలుగుతున్నాం. మన పౌరస్థితి పరలోకంలో ఉంది కాబట్టి మన పట్టణము ఈ పట్టణము కాదు, మన పట్టణం పరలోక పట్టణం కాబట్టి ఆ పరలోకము కొరకు మనం ఎదురు చూడడానికి విశ్వాసము కలిగినటువంటి వారుగా మనం మన ఎదురు చూపులు మనం ఉండాలన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదేవిధంగా దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆధిక్యతను బట్టి దేవుని యొక్క సన్నిధానంలో ఎప్పటికప్పుడు మనం స్థిరపరచబడుచు ఆ పౌరస్థితి కొరకు ఎప్పటికప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో మనం ముందుకు కొనసాగాలనే విషయాన్ని నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదేవిధంగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే మనకు ఒక మాట కనబడుతుంది. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పట్టణ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచితిని అని ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఉంది. మనమందరం కూడా పరిశుద్ధ పట్టణముగా, యెరూషలేము పట్టణముగా మనమందరం కూడా దేవుని యొక్క సంఘముగా ఉండినటువంటి మనమందరం కూడా దేవుని కొరకు ఎదురు చూపులు చూస్తూ దేవుని యొక్క సన్నిధానంలో
దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఈ ఆధిక్యతను ఎప్పటికప్పుడు మనం పొందుకుంటూ పెండ్లి కుమార్తె వలె పరిశుద్ధంగా అలంకరింపబడి దేవుని కొరకు మనం జీవించాలని దేవుని యొక్క సంకల్పం. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో దేవుని కొరకు పెండ్లి కుమార్తె వలె మనం ఆయనకు సంసిద్ధంగా మనం జీవిస్తూ దేవుని యొక్క రాకడలో మనం ఆయన ఇవ్వబోచున్నటువంటి ఆ పరలోక పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి సంసిద్ధులుగా అవడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలని, దేవుడు ఆ యొక్క సిద్ధపాటును మనకు దయచేయాలని, అదేవిధంగా ఆ సిద్ధపాటు కలిగినటువంటి వారంగా మనం జీవించాలంటే ప్రభు యొక్క శరీరమును ఆయన రక్తమును తప్పనిసరిగా తీసుకోవాలని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. కాబట్టి మనమందరము కూడా ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటే మన రక్షణ అనుభవాన్ని ఏ విధంగా ఉన్నాం, ఒకవేళ ఇంకా రక్షణలోనికి రాలేకపోయినటువంటి వారు ఇదే రక్షణ దినము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ బాప్తీసానికి సిద్ధపడాలని, దేవుడు ఇస్తున్నటువంటి అవకాశాలని ఏమాత్రము కూడా జార విడుచుకోకూడదని తెలియపరుస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందన. పరిశుద్ధాత్మ దేవ, మీ సన్నిధిలో తండ్రి దేవ, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ ఆధిక్యతను బట్టి నీకు వందన తండ్రి. మేము ఏ విధంగా జీవిస్తున్నామో దేవా, మేము ఏ విధంగా నడుస్తున్నామో దేవా మీకు మాత్రమే తెలిసయ్యా. నీ సన్నిధిలో తండ్రి దేవా పవిత్రముగాను దేవా, నీ సన్నిధిలో ప్రేమ కలిగినటువంటి వారంగాను దేవా జీవించే వాక్యాన్ని దేవా మీరు మాకు దయచేయండి. దేవా నీవిచ్చినటువంటి ప్రతి ఆజ్ఞను దేవా మేము తండ్రి దేవా పాటిస్తూ దేవా నీవే విధంగా తండ్రి దేవా శిలువ మరణం పొంది ఉన్నావో మేము జ్ఞాపకం చేసుకోవచ్చు దేవా. నీ మార్గంలో నడవడానికి దేవా సరి అయినటువంటి దేవా మనస్సును దేవా మాలో నూతనముగా పుట్టించమని, నీ కృపను అనుగ్రహించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందుకుంటారని నజరేయును సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేసినాం పరమ తండ్రి. ఆమేన్.